జాతిని తీర్చిదిద్దే గురువులకు వందనాలు. వ్యక్తిత్వంలో సంపన్నులైన యువతతోనే భారత్ విరజిల్లుతుంది. దానికి పునాది అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుని చేతిలో నిర్మించబడుతుంది. పిల్లర్లు దృఢంగా ఉంటేనే బ్రిడ్జి 10 కాలాల పాటు నిలుస్తుంది. అదేవిధంగా టెక్నాలజీతో పాటు జీవన నైపుణ్యం, మంచి చెడు విచక్షణ, సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం, విలువలు కలిగిన విద్యార్థులను తయారు చేసుకున్న దేశం బలంగా ఎదుగుతుంది. అందుకు సుశిక్షితులైన మెరికల్ లాంటి ఉపాధ్యాయులను నియమించి అధిక వేతనాలు చెల్లించి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. భావి భారతం ఉజ్వల భవిష్యత్తు యువత చేతిలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభాలో 70% విద్యార్థులు ప్రైవేటు బడులలో అరకొర జీతాలతో విద్యా నైపుణ్యం లేని ఉపాధ్యాయుల చేతిలో మరబొమ్మలుగా తయారవుతున్నారు. పటాలతో బయటికి వస్తున్నారు, కానీ వారిలో జీవన నైపుణ్యం లేదు. నడిచే కంప్యూటర్లు అవుతున్నారు. ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడినా, అధిక వేతనాలు పొందుతున్నా వ్యక్తిగత జీవితంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ బడుల విషయానికి వస్తే సుశిక్షితులైన ఉపాధ్యాయులున్నా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం సూచించిన విధంగా జీడీపీలో 6% విద్యా వ్యవస్థకు కేటాయించాలి. ప్రభుత్వ బడులలో చదివే 5వ తరగతి విద్యార్థిని 2వ తరగతి పాఠం లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం, లెర్నింగ్ స్కిల్ పెంచే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. జై శ్రీరామ్, జై భారత్.